సంతోషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, మరికొందరు ప్రముఖులకి మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మీడియా మీద దాడులు ఈ పదాలు చాలా తొందరగానే గుర్తొచ్చాయి. సీరియస్‌లీ. మహానిస్ మీద దాడిని ఖండించుకుంటూ చంద్రబాబు గారు అంటూ ఉన్నారు. మీడియా మీద దాడి అప్రజాస్వామికం. భయపెట్టి, దాడులు చేసి, మీడియాను కట్టడి చేయాలనుకోవడం మంచిది కాదు. ఆ యాజమాన్యానికి సంఘీభావం ప్రకటిస్తున్నాం. వాళ్ళ దాడి చేసిన వాళ్ళ దుండగుల మీద చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరుతున్నా. నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి గారు. ప్రజాస్వామ్యంలో మీడియా దాడులు కరెక్ట్ కాదు. ఆ కథనాల మీద, ఆ వార్తల మీద ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పే విధానం ఒకటుంటది. ఇది అప్రజాస్వామికం. మీడియా మీద దాడిని ఖండిస్తూ ఉన్నా. లోకేష్ గారు కూడా ఇటువంటిదే. వాహ్! 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 10 రోజుల కిందట, 12 రోజుల కిందట సాక్షి టీవీకి సంబంధం లేకున్నా, జగన్ గారికి సంబంధం లేకున్నా, వాళ్ళు నిర్వహించినటువంటి ఒక డిబేట్‌లో ఒక ప్యానలిస్ట్ పాల్గొని ఏదో ఒక పదం వాడారు అని సాక్షి ఆఫీసుల మీద ఏం దాడులు. కసి వాళ్ళకి సంబంధం లేకపోయినా, ఆ వ్యాఖ్యలకు సాక్షి టీవీకి సంబంధం లేదు. మేము అటువంటి వాటిని అలో చేయమని సాక్షి నుంచి ఒక ప్రకటన వచ్చినా కూడా సాక్షి మీద దాడులు. అబ్బో! ఒక రేంజ్‌లో ఏమీ లేకున్నా దానికి జగన్‌కి ఆపాదించేసి, ఇప్పుడు ఈ దరిద్రులు టీవీ ఛానల్ ముసుగులో కేటీఆర్‌ని డైరెక్ట్ ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. దాడిని ఖండించారు సరే, ఈ నీచత్వాన్ని ఖండించరా? నీచం మాట్లాడండి పర్వాలే, కానీ దాడిని మాత్రం ఖండిస్తారా? ఇటువైపు అయితే ఏమీ మాట్లాడకున్నా కూడా వీళ్ళ మీద దాడులు చేస్తారు. అటువైపు అంత నీచంగా మాట్లాడినా కూడా దాడులు ఖండిస్తారంట. హైదరాబాద్‌లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి. మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం మాత్రం పరిఢవిల్లొద్దా? ఏం నీతి సార్ ఇది? ఆడొకడు ఓనర్ ముసుగులో కూర్చొని జర్నలిస్ట్ అట. ఓనర్ ముసుగులో కూర్చొని నోటికి ఒక మాట మనం అనకూడదు గానీ, కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడతారని వీళ్ళు చూసారా? వీళ్ళు కేటీఆర్ బెదిరించాడు, కేటీఆర్ ఇంటికి పిలిపించుకున్నాడు, కేటీఆర్ ఇది తెల్లతోలున్న ఎవరిని వదలలే. వీళ్ళు చూసారా అండి? ఇది చెత్త కాదు? నాన్‌సెన్స్ కాదు? దానికి ఆధారాలు చూపెట్టారా ఈ ఎదవలు? ఆ ఆధారాలు ఏమన్నా చూపెట్టారా? నోటికి ఏదొస్తే అది మాట్లాడొచ్చా? దాడి ఖండిస్తున్నాం. ఆ రోజు సంబంధం లేకపోయినా సాక్షి మీద దాడులు 0.1 కాదు. వాళ్ళకి ఏ మాత్రం సంబంధం లేకపోయినా వాళ్ళ మీద దాడులను ఖండించాం. కానీ ఈళ్ళేం చేశారు? ఎగేసుకొని మద్దతిచ్చారు. ఇప్పుడు నీచం మాట్లాడారు. కళ్ళ ముందు సాక్ష్యాలున్నాయి. వాళ్ళు మాట్లాడేది ఇన్న తర్వాతే మనం మాట్లాడుతున్నాం, ఇవన్నీ స్పందిస్తున్నాం. ఆ తమ్మనేల్సింది మాట్లాడేది. వాడొకడు చెబుతున్నాడు కూర్చొని. తెల్లతోలు కనిపించిన జర్నలిస్టును, యాంకర్‌ను, సినిమా వాళ్ళను, చిన్న, పెద్ద ఎవ్వరిని వదిలిపెట్టలే. ఈడు పోయి ఇంకేమైనా అందించాడేమో. మెడికల్ షాప్‌కెళ్ళి ఏమన్నా కొనుక్కొనీడు. అట్లా అట్లా అది 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 వార్తలు ప్రసారం చేసేది. దాన్ని మీడియా అంటారా? వాళ్ళని జర్నలిస్టులు అంటారా? పల్లెల్లోకి ఇటువంటి వార్తలు చూపించినా ఆయన మారుమూల చదువురాని వాళ్ళు గాండ్రించి ఉమ్ముతారు. సిగ్గు లేకుండా తుడుచుకొనొస్తే మనం ఏం చేయలేం గానీ, గాండ్రించి ఉమ్మడం అయితే ఉమ్ముతారు. ఇప్పుడు చూడండి మన ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి గారికి మీడియా మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి, మన సాక్షి మీద జరిగినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటారా దాన్ని? వాళ్ళకి సంబంధం లేకుండా దాడి జరిగితే ఏం అన్యాయస్తులయ్యా నిజంగా. అసలు సిసలైన రాజకీయ నాయకులకు ఉన్న లక్షణాలు మీకే ఉన్నట్టున్నాయి. అసలు ఇట్లాంటి రాజకీయ నాయకులు చూస్తే జనానికి ఉన్న అభిప్రాయంగానే వద్దురా బాబు ఈ రాజకీయ నాయకులు అనిపిస్తది. అంత దారుణం.